ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మాట్లాడుకో. నా చెల్లెలు టాబ్లెట్ వేసుకునేంత వరకు నువ్వు నోరు తెరవకూడదు. లేదంటే ఈ టాబ్లెట్ నీ నోట్లో వేస్తాను. అమ్మా శ్రీవల్లి, వెళ్ళి ప్లేట్లో కొంచెం అన్నం తీసుకునిరా. అలాగే. అన్నయ్య, తాగమ్మా. చూసావా మా అన్నయ్య ఎలా టాబ్లెట్ మింగించాడు? చూసావా, ఇంత చిన్నదానికి అంత మారం చేశావు. అన్నయ్య, కాసేపు నీ ఒళ్ళో పడుకుంటాను. పడుకోమ్మా. అమ్మ పేరు భారతీయనా? ఐఎమ్ సారీ, బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే, తీసుకో వదినా. నేను మళ్ళీ ఈ బిడ్డతో కనపడితే నన్ను నా బిడ్డని బ్రతకనివ్వడు. అందుకే నా బిడ్డని నువ్వే తీసుకెళ్ళిపో. నేనైతే మాట్లాడకుండా ఉండలేను. మిమ్మల్ని అలా చూస్తుంటే నాకెంత ముచ్చటేస్తుందో తెలుసా? అవును శ్రీవల్లి, మా గౌరక్క చనిపోయింది. తర్వాత నాకు ఓ తొబ్బుట్టు ఉంటే బాగుండేదనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నిజంగా నా చెల్లెలు కుముదవల్లి పడుకుంటుంది. నువ్వు వసపిట్టలా వాగేసి తనని డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. చెల్లికి ఇంకా ఆయుష్ ఉందని తెలియగానే రిలాక్స్ అయినట్టున్నా. నేను మా చెల్లి గురించి ఆలోచించట్లేదు, మరి మీ నాన్న గురించి ఆలోచిస్తున్నాను. ఏ మా చెల్లికి పడిన దెబ్బ మావయ్య గారికే గనక పడుంటే
సాయంత్రానికే దహన సంస్కారాలు చేసుండేవారేమో. మాటలు కాస్త అతిగా లేవు. నీకన్నానా బావా? నేను చాలా అదుపులో ఉంటున్నాను నాగవల్లి. లేదంటే కుముద ఫంక్షన్కి మీకన్నా ముందు నేనే అక్కడ ఉండేవాడిని. నేనక్కడికి వస్తే ఏదో ఒకటి జరుగుతుందని రాలేదు. నువ్వు కూడా నేను రాకూడదనే కోరుకున్నావు కదా. నీ కోరిక కూడా నేను తీర్చాలని ఆగిపోయాను. అయినా సరే నిన్న మొన్న చాప మీద కూర్చున్న మీ చెల్లెలు హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది. అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ బెడ్డే పాడగా మారిపోయింది. మీలాంటి వాళ్ళు ఎన్ని ఊహించుకున్నా అవి జరగవు. అలా మాట్లాడితే సరదాగానే ఉంటుంది, కానీ వినేవాళ్లకే చిరాగ్గా ఉంటుంది. అవి నిజాలు నాగవల్లి. చెవిన పడగానే ఇబ్బంది పెడతాయి. నా మాటల్ని కూడా నువ్వు అలా అనగలవా? మా చెల్లెలి సంబరం జరిగే చోటుకి నువ్వు వెళ్ళకపోయినా నీ కన్న తండ్రి వెళ్ళగానే ఆటో శంకరం మామ దాడి చేశాడంటే వరద మామ ఎవరెవరికి ఎంత అన్యాయం చేస్తే తప్ప అలాంటి దాడికి తెగబడ్డారని అర్థం చేసుకోవాలి. పొరపాటున దెబ్బ మా చెల్లికి తగిలింది. చిన్న పిల్ల, పాప పుణ్యాలు తెలియదు కాబట్టి తన ప్రాణాలకి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు తప్పించుకున్న మామయ్య మాత్రం తర్వాత తప్పించుకోలేడేమో అనిపిస్తుంది. అంటే నువ్వు మా నాన్న చావు కోరుకుంటున్నావా? అస్సలు అలా కోరుకోను బావా. ఎందుకంటే మా తిరుపతి అత్త నుదిటిన కుంకుమ పెట్టుకోవడం నాకిష్టం. ఆ కుంకుమ ఇంకా 10 కాలాల పాటు ఉండాలి. మరి నువ్వు బొట్టు పెట్టుకోవడం ఎవరికిష్టం? మా తిరుపతి అత్తకే. ఎందుకంటే తను నిన్ను కన్న తల్లి కాబట్టి. రాక్షసుణ్ణి కన్నా సరే తల్లి బిడ్డ ఆయుషునే కోరుకుంటుంది. నువ్వు త్వరగా లేచి డ్యూటీ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటుందే కానీ త్వరగా నీ శవం ఊరు దాటి శ్మశానానికి వెళ్ళాలని తల్లిగా తను ఎప్పుడు అనుకోదు. ఏం చూసి నీకంత ధైర్యం? నేనైనా సరే, మీ చెల్లెలు శివపార్వతి అయినా సరే భవిష్యత్తుని చూస్తూ ధైర్యంగా ఉంటున్నాం. నీలాగా చేతులు పట్టుకొని జోస్యం చెప్పాలని చూడం. నేనెవరికి జోష్యం చూడలేదే. చెప్పావు కదా బావా, నువ్వు రాకపోని మా చెల్లెలి ఫంక్షన్లో ఏదో ఒకటి జరుగుతుందని నువ్వన్నట్టుగానే జరిగింది. కానీ ఏది ఏమైనా ఇద్దరికీ మంచే జరిగింది. ఇది ఫస్ట్ నైట్ అయిన తర్వాత నేను చెప్పినట్టు పడుంటుంది అనుకుంటే నాకు శత్రువులా మారిపోయిందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.